ఈరోజు మీ అందరినీ కలవటానికి కారణం మా మహంకాళి రిలీజ్కి. ఈ రోజుల్లో అక్కడ బాంబులు పేలినాయి అని, ఇక్కడ బాంబులు పేలినాయి అని పోలీస్ వ్యవస్థని బూతులు తిట్టే రోజులు. పోలీస్ ఆఫీసర్లు సరిగ్గా చేయట్లేదని ఎందరో క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ మా మహంకాళి అనే రాజశేఖర్ పోలీసు వ్యవస్థకి ఒక గౌరవం తెచ్చాడు ఈ మహంకాళితో. అసలు పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, ఏదైనా కష్టం వస్తే ఎలా ఆదుకోవాలి అనేది ఈ సినిమాలో విజృంభించి చేశాడు. ఈ సినిమా టైటిల్ మహంకాళి. ప్రతి మగాడి వెనుక ఒక ఆడది ఉంటా అనేది పాత సామెత. కానీ ప్రతి ఆడదాన్ని సపోర్ట్ చేసేది ఒక మగవాడు. అలాగే అడుగడుగున రాజశేఖర్ జీవితకి సపోర్ట్ ఇస్తూ డైరెక్షన్లో ఒక మహంకాళిలా విజృంభించింది. అందుకని ఈ సినిమాకి ఇద్దరు మహంకాళులు ఉన్నారు. ఒకటి రాజశేఖర్ అయితే రెండోది జీవిత. ఏదైనా బ్యాక్ బోన్ లాగా ఉండి ఆవిడికి అడుగడుగున ధైర్యం ఇచ్చి చేయించాడు. సినిమా నేను డబ్బింగ్ చెప్పాను, అద్భుతంగా వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో మళ్ళీ మరొక్కసారి ఆ పాత సినిమాలు అన్నిటికన్నా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఆ పాత్రలో లీనమైపోయి తను పడిపోయి యాక్సిడెంట్ అయింది. కాళ్ళు ముఖం అన్నీ కొట్టుకుపోయినాయి. గబగబా పరిగెత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిన అపోలో. ఆ లెవెల్లో ఆ క్యారెక్టర్ కోసం కృషి చేశారు. ప్రతి క్యారెక్టర్కి అలాగే కృషి చేస్తాడు. కానీ ఈ మహంకాళి కోసం, మహంకాళి అనేది మోస్ట్ పవర్ఫుల్ నేమ్. అసలు సినిమాలు లేని రోజుల్లో సినిమాలు చూడాలని జనం అనుకునే రోజుల్లో మహంకాళి రిలీజ్ అవుతుంది. ఇది అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. చక్కగా ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా. జీవిత కూడా అద్భుతంగా డైరెక్ట్ చేసింది. టేకింగ్ కానీ తనకి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు బాగా పోయినా నచ్చకపోయినా మళ్ళీ అడిగి వెంటనే చేయించేది. మొహమాట పడకుండా అందరితోనూ, అందరు ఆర్టిస్టులతోనూ అలాగే చేయించింది. కష్టపడింది. రాజశేఖర్ బాగా కష్టపడ్డాడు. అలాగే పరంధామరెడ్డి గారు వీళ్ళంతా కూడా బాగా కోఆపరేట్ చేశారు. మ్యూజిక్ బాగుంది. అన్నీ బాగున్నాయి. ఈ సినిమాని మీరంతా ఫ్యామిలీతో మళ్ళీ మళ్ళీ చూడాలని, మళ్ళీ రాజశేఖర్ యొక్క విశ్వరూపం మరొక్కసారి మీరంతా చూసి ఆనందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిస్టర్ చలపతిరావు గారు చెప్పినట్టు యాక్చువల్గా ఒకప్పుడు అంకుశం ఫిలిం రిలీజ్ అయినప్పుడు మా ఫ్యామిలీలో చాలామంది పోలీస్ ఆఫీసర్స్, మా ఫాదర్, నా అక్క మొగుడు, ఐ మీన్ మై బ్రదర్ ఇన్ లా, నా బ్రదర్ ఇన్ లా కూతురు అందరూ అక్కడ పోలీస్ ఆఫీసర్స్గా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉంటున్నారు. అప్పుడు మా ఫ్యామిలీ అంతా చాలా, మా ఫాదర్, నా బ్రదర్ ఇన్ లా అందరూ చాలా గర్వంగా, ఇంకా ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆహా, రాజశేఖర్ ఓ అంకుశం అన్న ఎంత మంచి ఓ సినిమా చేశాడు. దానివల్ల వాళ్ళకి అందరికీ పేరు, మా ఫాదర్కి కూడా. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అండ్ కేరళ, ఇక్కడ ఆల్ దీస్ 4 స్టేట్స్లో ఈ సినిమా అంకుశం చూసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ. అంటే అంతకుముందు అంకుశం రిలీజ్కు ముందు 100 మంది వెళ్ళారంటే పోలీస్ సెలక్షన్ కోసం. దీనివల్ల ఒక 400-500 మంది పెరిగిపోయారు. అంత పర్సంటేజ్ పెరిగిపోయిందని ప్రతి ఆఫీసర్ ప్రతి స్టేట్లో నాతో చెప్పి ఉన్నారు. మీ సినిమా ఇట్స్ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ డిపార్ట్మెంట్, ఫర్ ద ఆఫీసర్స్ అండ్ ఫర్ ద జాయినింగ్ యూత్ కూడా పెద్ద ఇన్స్పిరేషన్ అయ్యింది అని. అలాగా ఒక 23 ఏళ్ల క్రితం 1988లో అంకుశం రిలీజ్ అయింది. 23 ఇంకా ఎక్కువ అయిందా? అయితే 25. ఓకే. సో 24 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను అంకుశంకి తమిళ్లో ఇదుదాండా పోలీస్ అని టైటిల్ పెట్టాను.
సో ఇప్పుడు తమిళ్లో ఈ సినిమాని ఇదుదాండా పోలీస్ పార్ట్ 2 అని నేను రిలీజ్ చేస్తున్నాను. అప్పుడు తమిళ్లో చాలామంది అడిగారు, ఏంటండి మీరు ఇదుదాండా పోలీస్ పార్ట్ 2 అంకుశం పార్ట్ 2 ఇన్నేళ్ల తర్వాత 23-24 ఏళ్ళ తర్వాత చేస్తున్నారే అంటే నేను అన్నాను, అక్కడ ఆ కుర్రాడు పెరగద్దా, ఆ హీరో పెరగడానికి 23-24 ఏళ్ళు అవసరమయ్యింది, అందుకోసం ఇంత డిలే అయ్యింది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పాను. అప్పుడు చెప్పి అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడే నాకు యాక్సిడెంట్ కూడా గురి అయ్యింది. యాక్సిడెంట్ అది అవ్వాల్సినంత సీన్ కాదు, బట్ ఆ ఎమోషన్ అక్కడ అన్ని చూసుకుంటూ ఆ ఎమోషన్లో అందరినీ అన్ని పనులు చెప్తుంటే నేను బాగా టెన్షన్లో పడి అక్కడ రోడ్ అంతా పగిలి ఉంటే దాంట్లో ఏ షూస్ వేసుకోకూడదో బూట్స్ వేసుకుని పరిగెడితే అది స్లిప్ అయ్యి పడి చాలా దెబ్బలు తగిలింది. బట్ ఈ మహంకాళి టైటిల్ పెట్టినప్పుడే అందరూ అన్నారు ఇది ఇలా జరగడానికి అవకాశం ఉంది అని. మేము పట్టించుకోలేదు, బట్ జరిగింది. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఇప్పుడు నేను చెప్పాను, అంకుశంలో 24 ఏళ్ల క్రితం ఎలా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రెస్పెక్ట్ పెరిగిందో మళ్ళీ ఈ మహంకాళి వల్ల మన డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్ పెరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కే ఓ పెద్ద ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అవుతుంది ఈ మహంకాళి. ఎన్నో కష్టాలు అన్నీ ఫేస్ చేసి 8th రిలీజ్కి ఆ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాము. డెఫినెట్గా ఇప్పుడు చలపతి బాబాయ్, రాజశేఖర్ గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది. సరే, మా సినిమా మాకు బాగుంటుందని మేము చెప్పడం అనేది కాకుండా నా వరకు ఏమనిపిస్తుందంటే ఆ సినిమా చూసినప్పుడల్లా సినిమా మంచి సినిమా బాగా తీసామనే దానికంటే మంచి సోషల్ అవేర్నెస్తో ప్రజలకి ఈరోజు ఏదైతే కావాలి, సో మెనీ ఇష్యూస్కి మనము సో మెనీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ లేకుండా అటు ప్రజలు, గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న ఇలాంటి టైంలో సొసైటీకి చాలా ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంటుంది. అంటే కమర్షియల్గా సినిమా చేయడం ఒక పద్ధతి, బట్ కమర్షియాలిటీతో పాటు సోషల్ అవేర్నెస్తో సొసైటీకి ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంది. అలా తీసినందుకు మటుకు నేను డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ రేపు డెఫినెట్గా చాలామంది అందరూ బాగుంది అని అంటారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు రాజశేఖర్ గారు. నన్ను అడిగితే నేనేదో చేశాను అన్నది కాదు. అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే వెనక సపోర్ట్ లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు. సో మొగుడు పిల్ల మార్చి పొగుడుతున్నారు అనుకోవద్దు, చెప్పని. ఇట్స్ మ్యూచువల్. ఆయన సపోర్ట్ లేకుండా నేను చేయగలిగేదాన్ని కాదు, అలాగే నేను చేయలేకపోయినా ఆయన ఎంత సపోర్ట్ చేసినా హీ నీడ్ సంబడి టు ఎగ్జిక్యూట్ వాట్ హీ థింక్స్. సో ఇట్స్ లైక్ మ్యూచువల్. ఇట్స్ నాట్ మీ ఆర్ ఇట్స్ హిమ్, ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్. అండ్ ఈ నా ట్రావెల్లో నాకు చాలామంది చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, బట్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతోమంది చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా దే హెల్ప్ మీ అవుట్ సో మచ్. మా కుటుంబానికి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. లైఫ్ లాంగ్ విల్ బీ సో గ్రేట్ఫుల్ టు యూ. పోలీస్ డిపార్ట్మెంట్తో సహా, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది పెద్దలు ఈ మూవీ రిలీజ్కి సహకరించారు. వాళ్ళందరికీ ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ సే, థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, బట్ ఫర్ ఎవర్ త్రూ అవుట్ అవర్ లైఫ్ వీ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ వీ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు మా వల్ల మీకు ఒక మంచి చేసే అవకాశం మాకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ టు ఎవ్రీబడి. ఈ సినిమా మార్చి 8వ తారీఖున రిలీజ్ అవుతుంది. మీరందరూ ఈ సినిమాని చూసి ఈ సినిమా మీకు ఎంత నచ్చింది, ఏమి నచ్చలేదు అని మాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ, మీ అందరికీ డెఫినెట్గా నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని ధైర్యంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ట్రావెల్లో మాకు బాగా సహకరించింది మీడియా కూడా. థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద మీడియా. మీ సపోర్ట్ ఇంకా ఫ్యూచర్లోనే నాకు ఎక్కువ కావాలి. మా మూవీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఐ నో మీరు డెఫినెట్గా చేస్తారని. యూ బీన్ ఆల్ దిస్ 24 years, దిస్ మీడియా హెస్ బీన్ సో హెల్ప్ఫుల్ టు అస్ అండ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ఎవర్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.